భారతదేశంలో విమాన ప్రమాదాల చరిత్ర దశాబ్దాలుగా అనేక విషాదకర సంఘటనలతో నిండి ఉంది. అయితే 2025 జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దేశంలోనే అత్యంత ఘోరమైన విమాన దుర్ఘటనలో ఒకటిగా నిలిచింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. అంతర్జాతీయ సమాజం నుండి విస్తృతమైన స్పందనలు రేకెత్తించింది. ఈ కథనంలో ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఆపై దాని పరిణామాలేంటి, వాటిపై అంతర్జాతీయంగా లభించిన స్పందనలేంటి అనేవి చూద్దాం. అసలేం జరిగింది? 2025 జూన్ 12న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు మొత్తం 242 మంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాల్లో స్థానిక సమయం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్లోని మేఘ్నీనగర్ అనే నివాస ప్రాంతంలో కూలిపోయింది. విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై పడి భారీ మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లని పొగ అలుముకుంది. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించగా కేవలం ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. అది బ్రిటిష్ భారతీయ సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్. సీట్ నెంబర్ 11Aలో ప్రయాణిస్తున్న విశ్వాస్ కుమార్ రమేష్కు వయస్సు 40 ఏళ్లు. ఈ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ పౌరులతో పాటు ఒక కెనేడియన్ ఉన్నారు. ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన లండన్లో తన కుమార్తెను కలవడానికి వెళ్లారు. విమానం కూలిన వెంటనే పైలట్ మేడే కాల్ జారీ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. కానీ ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఫ్లైట్ రేడార్ 24 డేటా ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకుని నిమిషానికి 475 అడుగుల వేగంతో కిందకి దిగడం ప్రారంభించింది. ఈ ప్రమాదం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ చరిత్రలో మొదటి ప్రమాదంగా నమోదైంది. ఇది 2011లో సేవలోకి వచ్చినప్పటి నుండి ఎలాంటి ప్రమాదాలు లేని విమానంగా గుర్తింపు పొందింది. ఈ ఘటనా స్థలంలో భారీ నష్టం సంభవించింది. విమానం పడిన బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో 60 నుండి 80 మంది వైద్య విద్యార్థులున్నారు. వీరిలో 3 మరణించారు. 50 నుండి 60 మంది గాయపడ్డారు. ఈ హాస్టల్ డైనింగ్ హాల్పై విమానం పడటం వల్ల అక్కడ ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ ప్రమాదంపై ఎవరు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం. ఈ ఘోర ప్రమాదం పట్ల భారతదేశంలోని అధికారులు, అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంఘటనను హృదయ విదారకం అని పేర్కొంటూ బాధితులకు సహాయ